బంగాళాఖాతంలో చైనాకి సంబంధించిన 5 స్పైయింగ్ షిప్పులు బంగాళాఖాతంలో ఇటు అరేబియా సముద్రంలో భారతదేశానికి కింద మోహరించున్నాయి. ఎందుకంటే భారతదేశం ఏదో ఒక రోజు అతిపెద్ద అణుక్షిపణిని ఒకటి ప్రయోగించబోతుంది. దాని డేటా, దాని టెలిమెట్రీ, దాని యాక్యురసీ, దాని స్పీడ్ని డేటాని గ్యాదరించుకుని దానికి యాంటీడోట్, వ్యతిరేకమైన మిసైల్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వాళ్ళు తయారు చేసుకోవడానికి ఇప్పుడు భారతదేశం ఈ 5 చైనా షిప్పుల్ని యామరపాటు గురిచేసి సడన్గా నైట్కి నైటు ఒక అణు క్షిపణిని ప్రయోగించింది. అదేంటంటే K4 అనేది ఇదేంటంటే ల్యాండ్ మీద నుంచి ప్రయోగించే క్షిపణి కాదండి. ఇది INS అరిగాత్ అనే భారతదేశ అణు జలంతర్గామి నుంచి నీటిలో నుంచి ప్రయోగించడం జరిగింది. అది విశాఖపట్నం తీరంలో ప్రయోగించారు. ఎందుకంటే INS అరిగాట్, INS అరిహంత్, INS అరిదమన్ అనే భారతదేశ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉండేది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ దగ్గర. ఆ దగ్గర నుంచి ఇది ప్రయోగించడం జరిగింది. చైనా షిప్పులు ఇప్పుడు అండమాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఈ షిప్పులకి దొరకకుండా ఈ నోటం ఇష్యూ చేసి చాలా జాగ్రత్తగా రాత్రి ప్రయోగించడం జరిగిందనమాట. రాత్రి డేటాని గ్యాదర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అసలు నోటం కూడా వాళ్ళని యామరపాటుకు గురి చేసింది. నోటంలో ఒకసారి ఇవ్వడం, ఒకసారి ఉపసంహరించుకోవడం చేసిందనమాట. ఒక పిల్లి ఎలుక గేమ్ లాగా తయారు చేశారనమాట అక్కడ. అంటే ఒక మౌస్ క్యాట్ గేమ్ లాగా తయారైంది. ఏది చైనా షిప్లకి భారత